కడలిపై వేటాడి జీవించే గంగపుత్రుల కోసం ఆలోచన చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. మత్స్యకారులు వేటాడి తెచ్చే మత్స్య సంపదకు సరైన మార్కెట్ ఉండాలంటే హార్బర్లు అవసరమని భావించారు. దీంతో గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఒకేసారి రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టి చరిత్ర సృష్టించారు. దీనిలో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఎగసిపడే అలలకు ఎదురెళ్లి కడలిపై ప్రాణాలకు తెగించి చేపల వేట సాగిస్తారు గంగపుత్రుడు. అలా వేటాడి తెచ్చిన మత్స్య సంపదను విక్రయించాలంటే ఫిషింగ్ హార్బర్లు ఎంతో అవసరం. 2019 ఎన్నికలకు ముందు గంగపుత్రుల సమస్యలను పాదయాత్ర సమయంలో తెలుసుకున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే కరోనా మహమ్మారి వల్ల 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో 4 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. వీటిలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి. 2023లో ఉప్పాడ శివారు అమీనాబాద్ అమరవిల్లి తీరం వద్ద 60 ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేశారు. దాదాపు 362 కోట్లతో మొదలుపెట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు 2024 ఎన్నికల నాటికి 2 దశల్లో 70% వరకు పూర్తయ్యాయి. ఒక మినీ పోర్టును తలపించేలా అనేక వస్తువులతో ఇక్కడ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టింది ఏపీ మారిటైమ్ బోర్డ్. టెట్రా ప్యాడ్స్ తో నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ పనులను పూర్తి చేశారు. వీటి మధ్య ఉన్న బేసిన్లో ఒకేసారి 2500 బోట్లు ల్యాండ్ అయ్యేలా నిర్మాణం రూపుదిద్దుకుంది. అలాగే బెర్త్పై ఒకేసారి 1200 బోట్లు నిలిచేలా 800 మీటర్ల పొడవున్న జెట్టీని నిర్మించారు. 100% మెరైన్ మోడ్లో నిర్మించిన ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో 36 భవనాలను నిర్మించారు. వీటిలో పరిపాలనా భవనాలతో పాటుగా మత్స్యకారులకు రెస్ట్ హౌస్, శిక్షణా కేంద్రం, కేర్ సెంటర్, నెట్ హౌస్ సెంటర్, కోస్టల్ పోలీస్ స్టేషన్, కమ్యూనికేషన్ సెంటర్ వంటి భవనాలను నిర్మించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3వ దశ పనులు ముందుకు సాగడం లేదు.